ఈ రోజు ఒక సినీ నటుడిని పరిచయం చేయబోతున్నాను. చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు చూసి ఏదో చేద్దామని వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే ఎంతమంది కోడేట్లు నమ్ముడు తిరిగినా ఇస్తాననే వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. తిరిగి 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 బండిలో పెట్రోల్ అయిపోయేది కానీ వేషం వచ్చేది కాదు. అయితే మీకు ఫస్ట్ వచ్చిన అవకాశం ఏంటి? నాకు బైక్ ఉంది, హీరో హోండా. అనుకోకుండా శ్రీహరి గారిని ఇంటర్వ్యూ ఎపిసోడ్లో ఫైట్ చేసి పొడిచే ఎపిసోడ్ ఉంటుంది. నా బైక్ అవసరమైంది, ఈ ఫైటర్ను ముందెక్కిచ్చేసి నన్ను కూడా వెనకాల ఎక్కిచ్చేసారు. ఆ ఇంటర్వ్యూ ఎపిసోడ్లో శ్రీహరి గారిని పడవటంలో నేను కూడా ఒకటి ఉంటాను. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే కొత్తలో చాలా మంది కృష్ణానగర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చెప్తుంటారు. మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? చేస్తే 100 రూపాయల కంటే ఎక్కించేవాడు కాదు. ఒక 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని ఇంకో 50 రూపాయలు చపాతీయో ఏదో రోటీ తిని అలా ఉండేవాళ్ళం. ఆ తర్వాత రోజు మళ్ళీ ఉండేది కాదు ఏమి తినడానికి, మంచుల దగ్గర అలా ఉండిపోయేవాళ్ళం. ఆ టైంలో వేరే పని ఏం చేయలేదా? వచ్చిన పని వదిలిపెట్టి వేరే పని కోసం వెళ్ళటానికి కుదిరేది కదా. ఏదైనా సాధించాలి కానీ తప్పలా. హోటల్లో పార్సల్ కడతానికి వెళ్ళిపోయాడు. అయితే మీరు 350 మూవీస్ చేశారు కదా? అవునమ్మా. ఎంతమంది హీరోలతో చేశారు? ఆల్మోస్ట్ మన తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోలతో చేశానమ్మా. చిరంజీవి గారితో ఒక 5 మూవీస్, పవన్ కళ్యాణ్తో ఒక 5 మూవీస్. రీసెంట్గా రిలీజ్ అయింది ఒక సినిమా శంబాల, దాంట్లో కూడా 2 ఫైట్లు చేశాను హీరో గారితో. దాంట్లో కొంచెం మంచి గుర్తింపు వచ్చింది. నేను ఆర్టిస్ట్గా ఈ రోజు నన్ను గుర్తుపడుతున్నారంటే కేవలం మర్యాద రామన్. ఇప్పుడు రాజమౌళి గారు పిలిచి డైలాగ్ ఇచ్చారని చెప్పారు కదా, ఆ డైలాగ్ మాతో ఏమని చెప్తారా? తర్వాత దానిలో మంచి గుర్తింపు ఇచ్చే డైలాగ్ ఏంటంటే, అయ్యగారికి దెబ్బతల కొడతావరా అడిగినాయాలా. నేను ఎక్కడ దిగినా ఆ డైలాగ్ చెప్తుండేవాళ్ళు నాకు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు రౌడీ క్యారెక్టర్స్ అంటే డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి. అవును. మీరు పర్ఫార్మెన్స్ చేసి మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి? జయ చక్రవర్తి గారు హీరోగా చేశారమ్మా 70mm అనే ఒక సినిమా. ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారు ఆయన ప్రత్యేకంగా పిలిపించి నాకు దాంట్లో ఒక వేషం ఇచ్చారు, మంచి వేషము. డెడ్ బాడీ క్యారెక్టర్ చమక్ చంద్ర గారితో, ఆయన పోలీస్ ఆఫీసర్. థియేటర్లో కూర్చొని చూస్తుంటాను సినిమా. నేను డెడ్ బాడీ ఆయన తెలియదు, ఆయనకి కాలు తీరా అంటాడు. అలా ఎలా చేస్తే తెలియను కదా. తర్వాత తీయిపోయినా దాడి వెళ్తాడు, పడతాడు. నన్నే పడేస్తారని ఆయన నన్ను మళ్ళీ పట్టుకుని పడతాడు అనమాట. నేను ఎప్పుడు చేయని ఊహించిన క్యారెక్టర్ అది నాకు మాత్రం. సో మీకు డైలాగ్స్ చెప్పక రాక మీరు ఇంకా రౌడీ క్యారెక్టర్స్ చేస్తున్నారా, లేకపోతే తప్పక చేయాల్సి వచ్చిందా? బ్రతకడానికి బడిపోతుంది అంటారు కదా, ఒకప్పుడు అది. కానీ ఇప్పుడు మేము బ్రతకడానికి అది మార్గం ఎన్నుకున్నాను నేను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మూవీస్ అంటే మనందరికి ఇష్టం. సో ఈ రోజు ఒక సినీ నటుడిని పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎవరనుకుంటున్నారా? దాదాపు 350 మూవీస్ లో యాక్ట్ చేశారు. రౌడీగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఇంకెన్నో. అయితే ఇప్పటికీ అతనికి గుర్తింపు రాలేదు. ఆ గుర్తింపు కోసం ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. జనాల్ని మెప్పించే వరకు ఇండస్ట్రీని వదిలిపెట్టనని పట్టుదలతో ఉన్నారు. మరి ఆయన ఎవరో కాదు, మిస్టర్ నాగు గారు. హాయ్ నాగు గారు. నమస్తే అమ్మా. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఇప్పుడు మీ సినీ ప్రయాణం ఎలా జరుగుతుంది? సినీ ప్రయాణం బాగానుందమ్మా. ఓకే నాగు గారు, మరి ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? ఇండస్ట్రీకి నేను 2000లో వచ్చానమ్మా. ఎవరు సపోర్ట్ లేదు. నేనే స్వతగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి, ఎవరు తెలియకపోయినా వచ్చి నేను డైరెక్ట్గా బైక్ వేసుకొచ్చాను హైదరాబాద్ రేపల నుంచి. మరి ఎలా వచ్చింది ఫస్ట్ క్యారెక్టర్, ఎలా వచ్చింది? చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు చూసి ఏదో చేద్దామని వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే ఆ టయానికి వేషాలు దొరికేవి కాదు. తిరిగి తిరిగి అలసిపోయాము. ప్రతి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళమ్మా, ఎవరు వేషాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఇస్తాననే వాళ్ళు, ఫోటో తీసుకునే వాళ్ళు పంపించేసేవాళ్ళు, వేషాలు ఇచ్చేవాళ్ళు కాదు. తిరిగేవాళ్ళమే. ఎలాగా వేషాలు దొరకకపోతే ఎలా ఏం చేయాలి? వచ్చాము ఇంటికాడ చెప్పి చాలా పట్టుదలతో వచ్చాము. ఏం అర్థం కాల. అయితే ఎంతమంది కోడేట్లు నమ్ముడు తిరిగినా ఇస్తాననే వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. తిరిగి 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 బండిలో పెట్రోల్ అయిపోయేది కానీ వేషం వచ్చేది కాదు. ఇంకా తర్వాత ఇలా కాదు అని ఇంకా అక్కడ ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడతారు కదా. వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు చిన్న చిన్న రౌడీలుగా ఇట్లా ఆర్టిస్ట్గా వెళ్తుంటే వాళ్ళు కూడా టయానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. పెట్రోల్ కరెన్సీ ఇచ్చేవాళ్ళు 100 రూపాయలు. ఆ 100 రూపాయలతోనే జీవనం సాగించాలి. మీకు ఇండస్ట్రీకి ఎందుకు రావాలనిపించింది? ఏమైనా నాటకాలు ఏమైనా వేశారా? అవునమ్మా, చిన్నప్పుడు డ్యాన్స్ నాటకాలు పిచ్చి. చెప్పాను కదా, చిరంజీవి గారి సినిమాలు చూసి అలా డ్యాన్స్లు అలవాటైనవి. ఈ నాటకాలు ఇంకా ఊర్లో ప్రతి పండగలకి, శ్రీరామనవమి ఇలాంటి పండుగలకి నాటకాలు వేసేవాళ్ళం అనమాట. అప్పుడు హీరోగా విలన్గా వేసేవాడు అనమాట. అలా అనమాట. దాని మీద ఇంట్రెస్ట్ వల్ల ఇక్కడ ఇటువైపు వచ్చారు. అవును. మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చానమ్మా. ఓకే. మా నాన్నగారు వ్యవసాయమా. ఇంకా నాకు పెళ్ళైన తర్వాత నేను సపరేట్ అయిపోయాను. నాకు 2 పిల్లలు. ఇంకా వాళ్ళని వదిలేసి నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడ చూస్తే అప్పట్లో చిరంజీవి గారు, రవితేజ గారు ఎంత కష్టపడ్డారో మెడ్రాస్లో, మేము కూడా సేమ్ హైదరాబాద్లో అంత కష్టపడ్డాం. అంటే వేషాలు దొరక్క. ఉన్న వాళ్ళకే, ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళకే ఇచ్చుకుంటూ వచ్చారు, తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికి వేషాలు లేవమ్మా ఇక్కడ. అయితే మీకు ఫస్ట్ వచ్చిన అవకాశం ఏంటి? నాకు ఫస్ట్ సినిమా వచ్చేసి
శ్రీహరి అన్నది భద్రాచలం. ఆ షూటింగ్కి దాదాపు లొకేషన్కి ఒక 20 సార్లు వెళ్ళుంటా. డైరెక్ట్గా వెళ్ళి అడిగేవాడిని వేషం సార్ అని చెప్తా ఉండయా. నాకు తెలిసినట్టుగా ఎవరో తెలిసినట్టుగా ఆయన పేరు చెప్పేవాడు ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మన పలానా పుంతులు గారు పంపించారు సార్ నాకు, మిమ్మల్ని కలవమన్నారు చెప్పారంటే చూద్దాం అనేవాళ్ళు ఆయన. ఇంకా ఆయన అలా అన్నారు కానీ పట్టించుకోలేదు. ఆ డైరెక్టర్ గారు సారథి గారు అని ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన పరిచయం అయ్యారు. ఆయన పరిచయం అయిన తర్వాత నాకు బైక్ ఉంది హీరో హోండా. ఆ రోజు ఏదో అనుకోకుండా శ్రీహరి గారిని ఇంటర్వ్యూ ఎపిసోడ్లో ఫైట్ చేసి పొడిచే ఎపిసోడ్ ఉంటుంది. నా బైక్ అవసరమైంది. ఆ బైక్ అవసరం వల్ల ఈ ఫైటర్ను ముందెక్కిచ్చేసి నన్ను కూడా వెనకాల ఎక్కిచ్చేశారు, నువ్వు కూడా ఎక్కడ తమ్ముడు డైరెక్టర్ గారు. ఇంకా ఆ విధంగా ఆ ఎపిసోడ్ నేను పాల్గొన్నాను. ఫస్ట్ సినిమా అదనమాట నాకు, భద్రాచలం శ్రీహరి గారితో. ఆ ఇంటర్వ్యూ ఎపిసోడ్లో శ్రీహరి గారిని పడవటంలో నేను కూడా ఒకటి ఉంటాను. అప్పుడు జస్ట్ చేతులు కాళ్ళు ప్రొఫైలు ఈ కనిపించగానే ఎంతో ఆనందపడిపోయాము. అలాగే తర్వాత వేణు గారు, ఇంకొక కొత్త హీరోయిన్ భాను గారు డైరెక్టరు, విజయ్ చంద్ర గారు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేశారు, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. ఆయన పిఏ క్యారెక్టర్ చేశారు అనమాట. వాళ్ళు కూడా కరెంట్ నుంచి ఇచ్చారు కానీ డబ్బులు కూడా ఎవరికి లేదమ్మా అప్పుడు. పేమెంట్లు ఇచ్చేవాడు కాదు అసలు ఎవరు. ఒక భద్రాచలంకి ఇచ్చారు. ఆ రోజుల్లో నాకు 1000 రూపాయలు ఇచ్చారు రోజుకి 2000లో. ఇంకా ఏ సినిమా చేసినా ఎవరైనా కరెంట్ నుంచి ఇచ్చేవాళ్ళు, పేమెంట్లు ఇచ్చేవాళ్ళు కాదు. అలా స్టూడెంట్ విలన్స్కి వెళ్ళేవాళ్ళమే, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వెళ్ళినా డైలాగులు ఉండేవి ఉండకపోయాయి, అయినా చేసి వచ్చేవాళ్ళమే. పేమెంట్ అడిగితే ఇస్తామనేవాళ్ళు అంతే. ఇప్పుడు అయితేనమ్మా ఈ బాహుబలి కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. తర్వాత వాళ్ళకి పేమెంట్లు కూడా అందరికి సకాలంలో అందుతున్నాయి అమ్మ. ఆ రోజుల్లో మాకు పేమెంట్ సరిగ్గా అందలేదు ఎవరికి, అప్పట్లో లేదు. అసలు మీరు అంటే రౌడీ క్యారెక్టర్ చేద్దామని వచ్చారా, ఏం క్యారెక్టర్ చేద్దామని వచ్చారు ఇండస్ట్రీ వైపు? నేను చిన్నప్పటి నుంచి నాటకాలు డాన్సులు పిచ్చి వల్ల ఒక మంచి ఆర్టిస్టు లేదంటే ఒక మంచి విలన్గా కానీ నా స్థాయి తగ్గట్టు ఏమన్నా హీరో అవ్వగలనా అన్న ఆశతో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చినా తెలిసింది హీరో కాదు, విలన్ కూడా కాలేము, ఒక ఆర్టిస్ట్ అవ్వగలము అని అనిపించింది. కానీ అది కూడా కాలేకపోయాము. ఆ వేషాల కోసం తిరిగి అలసిపోయాము. చివరికి గడ్డం లేకుండా నీటికి వెళ్తే ఎవరు ఇట్లా ఉన్నావేంటి వేషాలు అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇంకా అప్పుడు అనిపించింది, ఓహో ఇలా కాదు, విలన్ బ్యాచ్లో చేస్తున్నారు గడ్డాల జుట్లు పెంచుకుని, అలా వెళ్తే వేషాలు వస్తాయి అని అప్పుడు ఇంకా గడ్డం జుట్లు పెంచడం మొదలుపెట్టి అప్పుడు తిరగడం స్టార్ట్ చేశాను. ఇంకా అప్పుడు కంటిన్యూగా ఫుల్ బిజీ అయిపోయానమ్మా నేను. విలన్స్ క్యారెక్టర్ చేసి నుంచి విలన్గా, ఇంకా విలన్కి సపోర్టింగ్, ఇంకా ఫైట్లు చేయటము, ఇంకెలా వాటి వల్ల ఇంకా ఫుల్ బిజీ అయిపోయాను. మరి విలన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి మామూలు క్యారెక్టర్స్ ఇస్తారంటే మంచి పేరు వస్తుందా ఇటువైపు వస్తే? అది కూడా వస్తుందమ్మా, కానీ ఆ వేషం వచ్చిన దాకా మనం ఎవరో మహానుభావుడు ఉండాలి. అలాంటి వాళ్ళు ఇచ్చినప్పుడు కంపల్సరీ విలన్కి చేసినా రౌడీకి చేసినా ఏది చేసినా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదగాలి అంటే ఏది చేసినా డైరెక్టర్ గారు పుణ్యమే. ఆ డైరెక్టర్ అనే వాళ్ళు ఎప్పుడు ఎవరిస్తారో తెలియదు, దానికోసం వెయిటింగ్. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే కొత్తలో చాలా మంది కృష్ణానగర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చెప్తుంటారు, మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? చేశానమ్మా. స్టార్టింగ్లో ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం తిరిగాను కదమ్మా, ఆ టైంలో చేస్తే 100 రూపాయల కంటే ఎక్కించేవాడు కాదు. ఎలా బతకాలి ఏం అర్థం కాల. ఆ 100 రూపాయలు ఇవాళ ఇచ్చిన 100 రూపాయలు రేపు షూటింగ్ ఉండేది కాదు. మళ్ళీ ఆ 100 రూపాయలని ఒక 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని ఇంకో 50 రూపాయలు చపాతీయో ఏదో రోటీ తిని అలా ఉండేవాళ్ళం. ఆ తర్వాత రోజు మళ్ళీ ఉండేది కాదు ఏమి తినడానికి, మంచుల దగ్గర అలా ఉండిపోయేవాళ్ళం. ఆ టైంలో వేరే పని ఏం చేయలేదా? అంటే ఇలా పొట్టకోటి కోసం వెళ్ళారా? వచ్చిన పని వదిలిపెట్టి వేరే పని కోసం వెళ్ళటానికి కుదిరేది కదా. ఏదైనా సాధించాలి కానీ తప్పలా. తెలిసిన వాళ్ళు పరిచయం అయిన తర్వాత మీరు సినిమాలో చేస్తారంటే హోటల్లో పార్సల్ కడతానికి వెళ్ళిపోయాడు. కూల్ అండి, ఎమోషనల్ అవ్వద్దు. మీ బాధ చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు కృష్ణానగర్లో ఎంత ఫేస్ చేశారా అని. అయితే పార్సల్ కట్టి ఇలాగా ఆర్టిస్ట్గా ఉన్నారనమాట. అవునమ్మా, టయానికి ఏం దొరక్క ఆకలి బాధ తట్టుకోలేక ఆ హోటల్ దగ్గర ప్యాకింగ్ చేసేవాడు అనమాట. ప్యాకింగ్ చేసి వాళ్ళు పెట్టిన తిని అక్కడ ఉండేవాడిని. ఇంత కష్టం వచ్చినా మీరు ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేయలేదు. నిజంగా ఏదో ఒక రోజు మీరు మంచి పొజిషన్కి వెళ్తారు. అవునమ్మా. తర్వాత అది కాకుండా ఇంకా మనకి వేషాలు దొరకాలంటే ఏం చేయాలి అంటే ఒక ఏజెంట్ పరిచయం, ఘంటసాల అనే ఏజెంటు. ఆ ఏజెంట్ త్రూ కూడా జూనియర్ విలన్గా వెళ్ళేవాళ్ళం, జూనియర్ రౌడీస్గా వెళ్ళి ఓకే మనం దీంట్లోకి ఎదగాలంటే ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి,
దాన్ని నేర్చుకుని తర్వాత ఇలా ఉంటే మనకి వేషాలు వస్తాయి అంటే ఈ రౌడీ వేషాలు అయినా కానీ ఆ రౌడీ వేషాలు కూడా విలన్ సపోర్టింగ్ వేషాలు ఇంకా వాళ్ళని తీసుకున్న తర్వాత వాళ్ళతో ఫైట్లు చేయించడము వాళ్ళు పనుకోవాలి నుంచోవాలి అలాంటి వేషాల కోసమైనా కానీ నాకు మార్గం దొరికింది. ఇంత కష్టం పడి వచ్చారనమాట. అవునమ్మా, మామూలు కష్టం కాదు. ఆ రోజుల్లో మెడ్రాస్లో ఎంత కష్టపడ్డారో ఇక్కడ హైదరాబాద్లో కూడా అంత కష్టం అనిపించింది మాకు. అంటే ఏ సపోర్ట్ లేదు కాబట్టి. సపోర్ట్ ఉన్న వాళ్ళకి అది వేరే అమ్మా, ఆ బాట వేరే ఉంటుంది. సపోర్ట్ లేని వాళ్ళకి ఇలాంటి బాధలే ఉంటాయి. చాలా మంది అలా వస్తుంటారు కదా కృష్ణానగర్ నుంచి. అంటే అందరూ చాలా ఇలానే స్టోరీస్ చెప్తుంటారు. మరి ఎవరికి వస్తున్నట్ట క్యారెక్టర్స్ గట్ట? అది కూడా అదృష్టమేనమ్మా. మనం ఎంత చేయగలిగినా ఇచ్చేవాళ్ళని బట్టి ఉంటుంది. అది చేసే అదృష్టం కూడా ఉండాలి మన వేషం అనేది. అయితే మీరు 350 మూవీస్ చేశారు కదా? అవునమ్మా. ఎంతమంది హీరోలతో చేశారు? ఆల్మోస్ట్ మన తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోలతో చేశానమ్మా. అందరితో? తెలుగు సినిమాలు, కన్నడ, మలయాళము, ఒరియా, హిందీ, తమిళ్ అన్ని సినిమాలు చేశాను. కానీ మన తెలుగులో ఆల్మోస్ట్ చిరంజీవి గారితో ఒక 5 మూవీస్, పవన్ కళ్యాణ్తో ఒక 5 మూవీస్, బాలయ్య బాబుతో ఒక 6-7 చేశాను, రవితేజ గారితో ఒక 6-7 చేశాను. ఇంకా అందరూ మన మహేష్ బాబుతో ఒక సినిమా చేశానమ్మా. ఆయనతో ఎక్కువ దొరకలేదు, అదొకటి. ఇంకా ఆల్మోస్ట్ అందరు హీరోలతో, నాగార్జున గారితో, వెంకటేష్ బాబుతో అందరు హీరోలతో చేశానమ్మా. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్తో 4 సినిమాలు చేశానమ్మా. రీసెంట్గా రాజాసాబ్ ఒకటే కొంచెం రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్ మాది. రీసెంట్గా రిలీజ్ అయింది ఒక సినిమా శంబాల, దాంట్లో కూడా 2 ఫైట్లు చేశాను హీరో గారితో. దాంట్లో కొంచెం మంచి గుర్తింపు వచ్చింది. రేపు 9వ తారీఖు రాజాసాబ్ ఉంది కదా, దాంట్లో కూడా మంచి వేషం చేశాను. చిరంజీవి గారిది మన శివశంకర ప్రసాద్లో కూడా చేశానమ్మా. అంటే అది ఫైట్స్ అంతే, ఫైట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారిది రీసెంట్గా వస్తాద్ భగత్ సింగ్లో కూడా చేశాను. ఆ ఎలిఫెంట్ని పట్టుకుని దంతాలు దొంగిలించే సీన్లో చిన్నప్పుడు హీరో వచ్చి ఫైట్ చేసేది. తర్వాత నాకు కొంచెం నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి 2026లో దేవగూడెం సినిమా వస్తుందమ్మా. దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అది రిలీజ్ అయితే, అది హిట్ అయితే కొంచెం ఏమైనా పేరు వస్తుంది. ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ఫేవరెట్ క్యారెక్టర్ అంటే మెయిన్ విలన్ చేయాలని, కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఇన్ని చేశారు కదా, అందులో ఫేవరెట్ క్యారెక్టర్ అంటే మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి ఇందులో? నాకు నచ్చిన క్యారెక్టర్ అంటే ఈ చిన్న వేషాలు నమ్మించింది. ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఎవరు కదమ్మా. అంటే అది కూడా అదృష్టమే. చిన్న క్యారెక్టర్లు చేసుకుంటా వస్తున్నా. ఎక్కువ మంది మీ క్యారెక్టర్ అంటే మర్యాద రామన్కి గుర్తుపడతారు. మరి మీకు మర్యాద రామన్ క్యారెక్టర్ ఎలా వచ్చింది? మర్యాద రామన్ క్యారెక్టర్ అంటానమ్మా, ఆ టైంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారిని అడిగానమ్మా, ఈ రాజమౌళి సార్ సినిమా చేయాలి అని. లేదు, నువ్వు హైట్ తక్కువ ఉన్నావు, పనికిరావు అన్నారు. పర్లేదు సార్, నేను 20 మందిలో వస్తాను సార్, ఉంటుంటానంటే అది కూడా వెళ్ళిన తర్వాత లొకేషన్కి ఏదో బతిలాడంగానే ఆయన తీసుకెళ్లారు, పర్లేదని. లొకేషన్కి వెళ్ళిన తర్వాత సార్ మీరు చెప్పినట్టుగా దూరంగా ఉంటాను సార్ అని చెప్పాను. చెప్తే 20 మందిలో లాస్ట్ రాజమౌళి సార్ ఎట్లా పేరు పెట్టి పిలిచారు, రమ్మని పిలిచి స్టార్టింగ్ రోజు డైలాగ్ ఇచ్చారు నాకు. అది ఇప్పటికీ ఇన్స్టాలో వస్తూనే ఉంటాయి. నేను ఆర్టిస్ట్గా ఈ రోజు నన్ను గుర్తుపడుతున్నారంటే కేవలం మర్యాద రామన్. ఎక్కడికి వెళ్ళినా మర్యాద రామన్ నాగు అంటారు. మేము అలానే గుర్తుపడతాం, మర్యాద రామన్ నాగు అని. ఇప్పుడు రాజమౌళి గారు పిలిచి డైలాగ్ ఇచ్చారని చెప్పారు కదా, ఆ డైలాగ్ మాత్రం ఫస్ట్ రోజే రైల్వే స్టేషన్లో అమ్మాయి హీరోయిన్ దిగి వస్తుందమ్మా, అమ్మాయి గారు బాగున్నారా, ప్రయాణం ఎలా జరిగింది, ఆ డైలాగ్ ఇచ్చారు. ఓకే టేక్ అన్నారు, చెప్పేసాను, అమ్మ అయిపోయింది. తర్వాత దానిలో మంచి గుర్తింపు ఇచ్చే డైలాగ్ ఏంటంటే, అయ్యగారికి దెబ్బతల కొడతావరా అడివి నాయాలా, ఆ డైలాగ్ అమ్మా. నేను ఎక్కడ దిగినా ఆ డైలాగ్ చెప్తుండేవాళ్ళు నాకు ప్రతి ఒక్కళ్ళు. సేమ్ అక్కడ ఎలా చెప్పారో సినిమాలో అలానే మళ్ళీ ఇంకోసారి చెప్పండి. అయ్యగారికి దెబ్బతల కొడతావరా అడివి నాయాలా. సూపర్. ఇంకలా ఎవరు ఏం చేయకపోయినా రాజమౌళి సారు మీకు ఇచ్చిన ఇంకోళ్ళకి ఇచ్చిన ఆ డైలాగ్ మళ్ళీ నాకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు చేయకపోతే. అలా నాకు క్యారెక్టర్ లాగా వెళ్ళిపోయిందమ్మా. అది ఎవరైతే వద్దన్నారో అసిస్టెంట్ డైరెక్టర్, ఆ అసిస్టెంట్ డైరెక్టర్ మెచ్చుకునే విధంగా వచ్చింది నాకు వేషం. నాకు అదంతా క్రెడిట్ రాజమౌళి సార్. అంటే రాజమౌళి సార్ చేసే వాళ్ళని ఎప్పుడు వద్దంటారమ్మా. ఎవరు చేయకపోతే ఎంతో ఇబ్బంది పెడితే వాళ్ళని తీసి ఎవరు చేస్తారో వాళ్ళకి ఇస్తారు ఆయన. అలాంటి మనిషి ఆయన కూడా అరే తూరే అంటమ్మా, చాలా రారన్నా ఇట్లా మరి చక్క తమ్ముడా పిలుస్తాడు, తమ్ముడు అంటారు ఆయన ఎవరైనా సరే, అంత మర్యాద వస్తాడు ఆయన. రీసెంట్ గా సంబాల మూవీలో మంచి క్యారెక్టర్ వచ్చిందని విన్నాను. అవునమ్మా. ఎలా అనిపించింది మీకు? మంచి హ్యాపీ అమ్మా, మంచి హిట్ అయింది. చాలా రోజుల తర్వాత ఆదికి, సాయి కుమార్ ఆదికి మంచి పేరు వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ ఫైట్ ఒకటి, మన క్లైమాక్స్ ఫైట్ ఒకటి చేసామమ్మా. మంచి రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్ అది. మీరు అఖండ చేశారా? అఖండ చేయడానికి ప్రయత్నించాను కదమ్మా, చాలా ప్రాధాయపడ్డాను చేయాలి ఆ సినిమాని, కానీ దాంట్లో వేషం దొరకలేదు.
కానీ నేను శివభక్తుడిని. అయితే బాలయ్య బాబుకి డూబేసే అవకాశం దొరికిందమ్మా ఆ మీరు గెటప్కి. వేసారా? అవునమ్మా. ఓకే. అంటే ఆ అమ్మగారు చనిపోయిన సీన్లో బాలయ్య బాబులు ఇద్దరు వస్తారు, ఇద్దరికి డూబ్ చేశాను నేను. ఆ అదృష్టం కలిగిందమ్మా. శివుడి పూజ వల్ల ఆ వేషం దొరికింది నాకు. అలా చూసుకుంటే మీరు మంచిగా గ్రో అవుతున్నారు, అంటే ఇంకా మంచి క్యారెక్టర్స్ అయితే వస్తేని అనిపిస్తుంది. అవునమ్మా. అదే ఇప్పుడు ఆ క్యారెక్టర్ గురించి వెయిటింగ్ అమ్మా. అవును. ఊరికి కూడా వెళ్ళడం కూడా మానేశాను నేను. ఊరి అనేదే మర్చిపోయా. ఊరిని మిస్ అవుతుంటారా? అసలు పండగ లేదు, ఏం లేదమ్మా. ఊర్లో ఏదన్నా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా పిలుస్తారు, ఫంక్షన్లు చేసుకున్నా పిలుస్తారు. ఎక్కడికి వెళ్ళేది లేదు, అన్నీ మర్చిపోయా. మొత్తం ఇక్కడ హైదరాబాదే. వచ్చిన దగ్గర నుంచి నా ఇంట్లో ఫంక్షన్ తప్పితే ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళడానికి లేకుండా పోయింది. ఊరు వెళ్తే గుర్తుపడతారా మీకు? వస్తుంటారు అందరు కలడానికి? వస్తారమ్మా. ఓకే. సీరియల్ చేస్తుంటాను, సీరియల్ చేశాను ఒక 50 సీరియల్స్ పైన. ఈటీవీ, జెమిని, జీ తెలుగు. ఈ సినిమాలు ఈ మర్యాద రావడం వల్ల ఆల్మోస్ట్ మన 2 రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళి గుర్తుపడతారు. మర్యాద రావణ్ మెయిన్. దాని తర్వాత సుధీర్ బాబు సినిమా ఒకటి చేశాను, ఇది కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. దాంట్లో ఒక ఫైట్కి లీడ్ చేశానమ్మా. డైలాగ్స్ కూడా బాగుంటాయి. అలాగే రౌడీ కాకుండా పోలీస్ క్యారెక్టర్లు చేశాను, మామూలుగా సింపుతున్న క్యారెక్టర్లు చేశాను. కానీ నాకు తగ్గ క్యారెక్టర్లు ఏం పడలేదు. అంటే నేను ఏది ఆశించానో అది ఇంతవరకు దొరకలేదు నాకు. ఇంకా మీరు ఎలాంటి క్యారెక్టర్ ఆశిస్తున్నారు? ఏదైనా మంచి క్యారెక్టర్, రౌడీ కాకుండా ఒక మెయిన్ విలన్ అయినా సరే, అంటే నా స్థాయి తగ్గ సినిమాలు మెయిన్ విలన్ అయినా సరే, దానికి తగ్గ ఒక క్యారెక్టర్ ఏదైనా కానీ, ఒక అన్న క్యారెక్టర్ అయినా లేకపోతే తమ్ముడు క్యారెక్టర్ అయినా ఒక విలన్కి, ఇలాంటి ఏమైనా పడితే మంచి వేషాలు, మాకు మంచి లైఫ్ ఉంటుంది అనుకుంటున్నాం. మరి భద్రాచలం మూవీ చేశానని చెప్పారు కదా, అప్పుడు మరి అప్పట్లో ఏమైనా ఇంకా మంచి సినిమాలు ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? దానికి ఏం ఆఫర్స్ రావమ్మా. అప్పుడు తిండి కోసం చేసాం అదంతా. ఓకే. తర్వాత శ్రీహర్ అన్న బాగా పరిచయం అయ్యారు. ఆయన సినిమాలో ఒక 6 చేశాను. ఆయన ఎక్కడున్నా చాలా అభిమానంగా పలరిస్తారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన హీరోల్లో, చిన్న హీరోల్లో ఆయన చాలా మంచి వ్యక్తి అమ్మ. ఆయన పెద్ద హీరోల్లో వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు. యూనిట్లో ఎవరికి ఇబ్బంది ఉన్నా ఆయన చాలా బాగా జాగ్రత్త చూస్తారు. ఆయన ఒక యూనిట్ వాళ్ళకి సినిమా అయిపోయిన తర్వాత అమౌంట్ ఇవ్వటం కానీ, ఎవరికైనా హెల్త్ బాగపోయినా వాళ్ళు చూపించడం కానీ, ఇలాంటివి బాగా చేస్తారు ఆయన. అదే వేలో ప్రభాస్ గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో సేమ్ ప్రభాస్ కూడా అలాగే. ఈయన ఎలా చూస్తున్నారు, నా సినిమా చేసే ప్రతి ఒక్కరికి నేనేం ఫుడ్ తింటానో ఆ ఫుడ్ అంటారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అంటే అందరికీ అన్ని ఫుడ్ కర్రీస్ కానీ ఏ భోజనం అందుతుందో మాకు ఈ మన కింద వర్కర్స్ కూడా అదే భోజనం అందాలి. అది పవన్ కళ్యాణ్. చాలా తక్కువ మంది అలా ఉంటారు. అవునమ్మా. ఈ ప్రభాస్ కూడా అంతేనమ్మా. ఆయన కూడా అదే మనస్తత్వం. పవన్ కళ్యాణ్ గారు ఫైట్స్ చాలా డిజైన్ చేస్తుంటారు కదా. అవును. సో అందులో మీకు ఏమైనా అవకాశం వచ్చిందా? పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయడం అదృష్టము. అయితే ఆయన స్టార్టింగ్ సినిమా అత్తారింటి దారి చేశానమ్మా. తర్వాత గబ్బర్ సింగ్ చేశాను. అట్లా ఆయన ఇది డిజైన్ చేసేది దాంట్లో ఏం చేయలేదు. కానీ ఆయన సినిమాలో నటించడమే అదృష్టం మాకు. అత్తారింటి దారి అది, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ ఆయన డైరెక్షన్లో సినిమా మొత్తం నేనే చూశానమ్మా. ఒకప్పుడు ఎలా బతకలేకపోయానో ఇండస్ట్రీలో, నేనైతే కోల్పోయానో అది ఆయన సినిమాకి మొత్తం కోఆర్డినేషన్ చేశాను నేను. ఏది విలన్ బ్యాచ్ సప్లై చేయటం కానీ, లొకేషన్లో ఎన్ని గంటలు జరిగితే అన్ని గంటలు లొకేషన్లో ఉండి ఎవరిని ఎక్కడ పెట్టాలో షాట్లో మొత్తం నేను చూసుకునేవాడిని పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్లో. ఆయన ఈ ఫైట్ ఇలా చేయాలి, ఈ సీన్ ఇలా చేయాలి, ఇది చేయాలి మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. దానికి అనుగుణంగా మేము బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుని ఆయన చెప్పిందల్లా చేసేవాళ్ళని. ఆ సినిమా మొత్తం నేనే చూసుకున్నానమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తుపడతారా మీకు? ఇప్పుడు కొంచెం దూరం అయిపోయింది కదమ్మా. దాని తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత కాటమరాయుడు చేసాము. దాని తర్వాత ఆయన ఇంకా పొలిటికల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు గబ్బర్ సింగ్ లో రౌడీ బ్యాచ్ లో ఉన్నారా మీరు? అవునానమ్మా. అంతాక్షరిలో కూడా ఉన్నారు. అంతాక్షరి చేయలేకపోయాను. అప్పుడు కొంచెం బిజీగా ఉన్నానమ్మా. నేను 3-4 సినిమాలు చేస్తున్నాను ఆ టైంలో. వీళ్ళు అవుట్డోర్ వెళ్ళారు, అప్పుడు నేను వెళ్ళలేకపోయాను. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారితో ఎన్ని మూవీస్ చేయడం అన్నా కూడా చాలా గ్రేట్. నా అదృష్టం అమ్మ అది, ఆయనతో అని చేయటం అంటే. ఎందుకంటే ఆయన మనసున్న మహారాజు నాకు ఏమని చెప్పాలంటే. అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. సో ఇప్పుడు అంతాక్షరి సీన్ మిస్ అయ్యానని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లో అలాంటి సీన్ ఏమైనా మిస్ అయ్యాను కదమ్మా. అప్పుడు చాలా బాధపడ్డాను. అప్పుడు వేరే షూటింగ్ల వల్ల బిజీ ఉండటం, ఆ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బాస్టర్ కొట్టిన తర్వాత ఎందుకు వెళ్ళలేకపోయాను అని ఏడ్చుకున్నాను నేను. అది చాలా నోటెడ్ అయిపోయింది కదా అందరిది. ఎక్కడికి వెళ్ళినా గబ్బర్ సింగ్ బ్యాచ్, పెళ్ళిళ్ళకి గబ్బర్ సింగ్ బ్యాచ్,
ఇది బర్త్డేలకి గబ్బర్ సింగ్ బ్యాచ్, ఇంకా దేనికి ప్రతి ఒక్క దానికి ప్రతి ఈవెంట్కి వాళ్ళే. ఇంకా వాళ్ళని చూస్తే ఇంకెలా ఉంటుంది, ఇంకా వాళ్ళతో పాటు చేసిన వ్యక్తి మిస్ అయ్యాడు అంటే ఎంత బాధ వేస్తుంది. ఇప్పుడు గబ్బర్ సింగ్ లో అయితే ఏం క్యారెక్టర్ మీది? విలన్ బ్యాచే, మెయిన్ విలన్కి అనుచరులు మేమంతా. కాకపోతే అంతాక్షరిలో లేదు. అంత్యాక్షరం లేనమ్మా. ఓకే. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లో అలాంటిది ఏమైనా ఉందా? మొన్న హరీష్ శంకర్ గారి దగ్గరికి కలిస్తే ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా ఒక చిన్న ఎపిసోడ్లో చేపించారమ్మా. అది హీరో చిన్నప్పుడు, అది కేరళలో చేసాము. అది కొంచెం ఎలిఫెంట్ని అంటే ఏనుగు ఉంటుంది కదా, దాని దంతాలు దొంగిలించడానికి వెళ్తే హీరో వచ్చి మమ్మల్ని కొడతాడు చిన్నప్పుడు. కాటం రైడ్లో సీన్ చేశాను ఆయనతో. అక్కడ డైలాగ్స్ ఇచ్చారు 3 లైన్లు. ఆయనకి ఫేస్ టు ఫేస్ డైలాగ్ చెప్తే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. కానీ తీసి కట్ చేస్తే సాంగ్లు వేస్తారమ్మా మొత్తం. నన్ను మొత్తం ఆ సీన్ మొత్తం సాంగ్లు వేస్తారు. సినిమా చూడంగానే చాలా బాధ వేసింది. ఎంతో ఇష్టపడి హీరోతో డైలాగ్ చెప్పినప్పుడు ఆ డైలాగ్ ఉంటుందని ఆశపడ్డాను. కట్ చేస్తే ఆ సీన్ మొత్తం ఆ డైలాగ్ ఎత్తేసి ఓన్లీ ఆయనతో డబ్బులు తీసుకుని డాక్యుమెంట్ చేసుకుని ఆయన పాదాల మీద పడే సీన్ వరకే పెట్టారు. అయినా హ్యాపీయే, ఆయనతో ఉన్న డైలాగ్ లేకపోయినా కనీసం అదే ఉంచారు. తర్వాత ఆయనతో ట్రావెలేట్గా మళ్ళీ ఇంకో ఫైట్లో ఆయన పక్కన కూర్చుని, ఆయన కుర్చీలో ఉంటే నేను పక్కన కూర్చుని ఉంటాను అనమాట. అక్కడ కూడా బాగుంటుంది సీను. అలా ట్రావెల్ అయింది అనమాట. అంటే ఇది మంచిగా హిట్ అవుతుంది అని మీరు అనుకున్న క్యారెక్టర్ ఏమైనా అలా ఎడిటింగ్ లో పోయిందా? ఏమైనా ఒక 3 లైన్ డైలాగ్స్ అలాంటివన్నీ మన వెంకటేష్ సినిమాలో బావు బంగారంలో 3 లైన్లు మారుతి గారు 3-4 యాంగిల్స్ తీశారమ్మా. ఆ రోజు గొంతంతా పోయింది, కానీ ఎడిటింగ్ లేచిపోయింది. జస్ట్ ఫ్లాష్ బ్యాక్ లో చిన్న బిట్టేస్తాడు అంతే, హీరోయిన్ని బెదిరించేది, నీ ఫ్యామిలీ మొత్తం చంపేస్తా అంతవరకు అంతే. అది కూడా ఖర్చు చూపించేదే కానీ వేరే ఏముండదు అక్కడ. అలాంటి నిరుత్సాహం ఉన్న సినిమాలు ఉంటాయి, 10-15 ఉంటాయి అమ్మ. రౌడీ క్యారెక్టర్ కాకుండా మీకు గుర్తింపు వచ్చేది 2-3 మినిట్స్ ఏమైనా క్యారెక్టర్ చేశారా? అంటే కంటిన్యూస్ ఒకే ఫ్రేమ్ లో ఉండేది. చేశాను కదమ్మా. శంభో శంకర్ అని శకలక శంకర్ హీరో, దానిలో చేశాను. ఒక అడవిలో కట్లు కొట్టే వ్యక్తిలాగా ఆ క్యారెక్టర్ చేశాను. ఆ సినిమా సక్సెస్ కాలేదు, నాకు కూడా ఏం పేరు రాలేదమ్మా. అది మామూలు సానుభూతి క్యారెక్టర్. అది ఏదైనా సినిమా హిట్ అయ్యబట్టే మన క్యారెక్టర్. అవునమ్మా, అది డైలాగ్స్ బాగానే ఉంటాయి, ఒక 1/2 పేజ్ డైలాగ్స్ ఉంటాయి. కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడం వల్ల నాకు పేరు రాలేదు. అలాగే విష్ణుబాబు సినిమాలో డైనబెట్ అనే సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశాను. చూసి గుర్తుపడతారు కానీ అంత పేరు వచ్చే సినిమా కాదమ్మా ఏదైనా. అంటే నా క్యారెక్టర్కి పేరు వచ్చేది కాదు. ఆ సీరియల్లో మంచి గుర్తింపు తెచ్చింది ఏంటి, అంటే ఏ క్యారెక్టర్ అని? సీరియల్లో ఈటీవీలో ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు విలన్ క్యారెక్టర్ చేసేవాడిని. అంటే మెయిన్ లేడీ విలన్స్ ఉంటారు కదా, వాళ్ళ రైట్ హ్యాండ్ క్యారెక్టర్ చేసేవాడిని. ఇంకా దానికి మనకి బాగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు జనాలు. 2 రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు దిగటం, మంచి అభిమానంగా పలకరించడం ఇట్లా జరిగి చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఇలా ఫోటోలు దిగుతుంటారు కదా, సో అందరూ వచ్చి, అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ ఫీల్ అవుతారా? ఇప్పుడేం అనట్లేదా అంటే ఇటువైపు వచ్చినందుకు? ఇప్పుడు ఎవరికి హ్యాపీ కదమ్మా. అంటే కష్టపడి పైకి వచ్చిన తర్వాత కొంచెమైనా ఇది ఎదిగాడు అని వాళ్ళకి అనిపిస్తుంది. అప్పుడు కొంచెం వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటారు. మనకి ఇంకా ఆ టైంలో ఒక 1 కోటి రూపాయలు ఉంటుంది కదమ్మా. ఎవరన్నా అభిమానం వచ్చి ఫోటో దిగితే నాకు 10 కోట్లు వచ్చినట్టుగా అంత ఆనందం ఉంటుంది. తెలియని ఆనంద భాషలు వస్తాయి అనమాట. రీసెంట్గా దేవగుడి అనే సినిమా చేశాను. అది జనవరిలో రిలీజ్ ఉంది, జనవరి 30కి. ఏ మూవీ? దేవగుడి. ఓకే. అది రిలీజ్ అయితే, ఆ సినిమా హిట్ అయితే నా క్యారెక్టర్ సక్సెస్ అవుద్దమ్మా. మంచి క్యారెక్టర్ చేశాను. దాంట్లో విలన్గానే ఒక పెద్ద ఆయనకి కన్సిడర్డ్గా ఉంటూ విలన్గా మారుతాను లాస్ట్లో. అది ఇంతకుముందు ఎప్పుడు చేయలేదమ్మా అలాంటిది. ఒక డిఫరెంట్ రోల్ అది. అంటే మంచివాడిగా ఉండి చెడ్డవాడిగా మారటం అనేది. స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుందా ఆ సినిమాలో? ఉంటుంది. ఇప్పుడు రౌడీ క్యారెక్టర్స్ అంటే డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి. అవును. మీరు పర్ఫార్మెన్స్ చేసి మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఇది జేడి చక్రవర్తి గారు హీరోగా చేశారమ్మా. 70mm అనే ఒక సినిమా, హర్రర్ అండ్ థ్రిల్లర్ సినిమా. దానిలో ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారు ఉన్నారు కదా, ఆయన ప్రత్యేకంగా పిలిపించి నాకు దాంట్లో ఒక వేషం ఇచ్చారు, మంచి వేషము. అది థియేటర్లో సినిమా చూస్తుండగా హీరో గారి చెల్లి వచ్చి నన్ను సైకి చేస్తుంది అనమాట. ఇంకా తర్వాత సీన్ నడుస్తుంటుంది, ఆమె నన్ను చంపేస్తుంది. చంపేసిన తర్వాత డెడ్ బాడీ క్యారెక్టరు, అది అందరు చేసేది కాదు, అది పర్ఫార్మెన్స్ చేయగలిగితేనే ఇవ్వగలుగుతారు వాళ్ళు. డెడ్ బాడీతో యాక్టింగ్ చేయించారు వాళ్ళు. అంత అద్భుతంగా ఉంటుంది వేషం దాంట్లో. రాజశేఖర్ గారు నాకు అవకాశం ఇచ్చారు, ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా బాగా చేశాను. దాంట్లో చమక్ చంద్ర గారితో, ఆయన పోలీస్ ఆఫీసరు,
థియేటర్లో కూర్చొని చూస్తుంటాను సినిమా. ఇలా కూర్చొని చూస్తున్నప్పుడు కాళ్ళు అట్ట పెట్టుకుంటాం కదమ్మా. నేను డెడ్ బాడీ ఆయన తెలియదు, ఆయనకి కాలు తీరా అంటాడు. అలా ఎలా చేస్తా తెలియను కదా. తర్వాత తీయిపోయినా దాడి వెళ్తాడు, పడతాడు ఆయన. నన్నే పడేస్తారని ఆయన నన్ను మళ్ళీ పట్టుకుని పడతాడు అనమాట. శవంలా యాక్ట్ చేయాలి, ఆయన ఏం చేసినా అలాగే ఉండిపోవాలి. అట్లా అలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చారమ్మా. నేను ఎప్పుడు చేయని ఊహించిన క్యారెక్టర్ అది నాకు మాత్రం. అలాగే ఈ 350 సినిమాల్లో కాలం చూడటం, ఏదైనా చిన్న డైలాగ్ వచ్చి చెప్పడము, ఆ డైలాగ్ ఇంకోటికి ఇస్తారని భయంతో ఎప్పుడు చెప్పాలి అని తొందరగా చెప్తే మనం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతామోనని ఆదుర్తతో ఒక్కోసారి రోల్ అవుతుంది, ఒక్కోసారి సరిగ్గా చెప్పగలుగుతాము, ఇట్లా అన్నీ జరుగుతుంటాయి. ఈ అంటే చిన్న చిన్న ముక్కల కోసం కూడా తాపత్రయపడి చేయలేకపోవడం ఒకసారి జరుగుతుంది, చేయటం జరుగుతుంది. ఎన్ని జరిగినాయి తాపత్రయం. అంటే ఈ డైలాగ్ పోతే మళ్ళీ నేను స్క్రీన్ మీద కనపడినేమో అనే ఆదుర్ద. ఒక బిచ్చగాడికి ఆకలేస్తే ఎప్పుడు ఎవరు ముద్ద పెడతారన్న తాపత్రయంతో ఉంటాం డైలాగ్ కోసం. ఎంతసేపు కింద పడటం, మీద పడటం, ఫైట్లు, హీరో తలలు తింటాము, ఇది కాకుండా డైలాగ్ కోసం ఎడిట్ చేసేవాళ్ళం. ఈ 70mm నేను కూడా మంచి ఆర్టిస్ట్ కాగలను అనే నిరూపించుకున్నాను ఆయన ఆ వేషం ఇవ్వడం వల్ల. అలాగే అది మర్యాద రామన్ తర్వాత వచ్చింది ఇది. దీని తర్వాత మళ్ళా ఈ మర్యాద రామన్న సినిమా చూసి ఒక దేవుడు అనే సినిమాలో ఒక లెఫ్ట్ హ్యాండ్ క్యారెక్టర్ ఇచ్చాడు ఒక డైరెక్టర్ గారు, రామకృష్ణారెడ్డి అనే గారు. కానీ నాకు ఇచ్చిన క్యారెక్టర్కి ఇతను ఇది కాదు అని, దీనిలో మెయిన్ వేషం ఇద్దామని లొకేషన్లో ఆయన సెట్ అయిపోయి అనుకుని నాకు మెయిన్ రోల్ ఇచ్చాడు. మళ్ళీ అక్కడ మెయిన్ రోల్ ఆయన ఇవ్వటం, దానికి న్యాయం చేయడం జరిగిందమ్మా. అది నేను ఊహించిన వేషం అది. అంటే అందరూ విలన్ వేషాలే కాకుండా ఒక హీరోయిన్ తండ్రికి అనుచరుడుగా ఉండి విలన్గా మారుతాడు లాస్ట్లో. అంత అద్భుతమైన వేషం నాకు ఇచ్చారు ఆయన. దాంతో కొంచెం తృప్తి పడ్డాను. ఓహో ఓకే, నేను కొంచెం ఆర్టిస్ట్ కాగలను అనే నమ్మకం కలిగింది నాకు ఇంకా ఆ షూటింగ్తో. మీరు స్టార్టింగ్ వచ్చేటప్పుడు మీతో ఎవరైనా ఫ్రెండ్స్ సపోర్ట్గా ఉన్నారా ఎవరైనా? ఎవరు లేదమ్మా. అంటే అప్పుడు కలిసి ఇండస్ట్రీలోకి వెళ్ళే వాళ్ళు, అలా వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరా? ఇక్కడే వచ్చానమ్మా, ఏ సపోర్ట్ లేదు. పరిచయం అయి ఉంటారు కదా అప్పుడు? పరిచయం అయినా కానీ ఎవరికి ఎవరిది వాళ్ళదే. ఇక్కడ ఎవరైనా సపోర్ట్ ఇవ్వాలంటే ప్రొడ్యూసర్ ఉండాలి, లేదా డైరెక్టర్ అయినా ఉండాలి, వాళ్ళిద్దరే ఇవ్వగలుగుతారు. రీసెంట్గా మన యూట్యూబ్ సిరీస్లో మా నర్సింగ్ గాడికి పెళ్లి లేటు అనే సీరియల్ చేశానమ్మా. దాంట్లో యాక్చువల్గా అందరూ రౌడీ అనుకుంటారు, కానీ మన డైరెక్టర్ రావు గారు నాలో నటన గుర్తించి దాంట్లో ఒక పంతులు క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ అవునమ్మా, ఒక రౌడీని పంతులు చేశారు ఆయన. ఆ సిరీస్కి ఆ పంతులు క్యారెక్టర్ హైలైట్ అయింది. మా ఫ్రెండ్స్కి పెట్టాను ఆ లింకు. ఎవడబడ్డా నీ క్యారెక్టర్ హైలైట్ ఉంది అనేవాళ్ళు. అంత లైక్లు ఎక్కువ వచ్చింది నాకు. సో ఇప్పుడు మీరు రౌడీ క్యారెక్టర్ అంటున్నారు కదా, రౌడీ క్యారెక్టర్స్ కి డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో మీకు డైలాగ్స్ చెప్పక రాక మీరు ఇంకా రౌడీ క్యారెక్టర్స్ చేస్తున్నారా, లేకపోతే తప్పక చేయాల్సి వచ్చిందా? బ్రతకడానికి బడిపొందులు అంటారు కదా, ఒకప్పుడు అది. కానీ ఇప్పుడు మేము బ్రతకడానికి అది మార్గం ఎన్నుకున్నాను నేను. మన అప్పుడు రౌడీ క్యారెక్టర్స్ చేస్తే స్కోప్ ఉంటుంది అనుకున్నారా? అది చేస్తే స్కోప్ రాదమ్మా. అంటే యాక్టింగ్ ఏముండదు, ముంచోటము, కింద పడటం, హీరోతో తనని కింద పడిపోవాలి అంతేగాని పర్ఫార్మెన్స్ ఏం రాదు. అంటే మనం బ్రతకడానికే పనికి వస్తుంది రౌడీ క్యారెక్టర్ అనేది. ఎదగడానికి పనికిరాదు. ఎదగడానికి పనికి రావాలంటే దానిలో ఏదన్నా డైరెక్టర్ గారికి నచ్చి లుక్ అదంతా మన ప్రవర్తన కానీ ఏదన్నా వీడు చేయగలరా, వీడిలో విషయం ఉందరా అంటే అప్పుడు ఏమన్నా డైలాగ్స్ ఇచ్చి ఆ డైలాగ్ కరెక్ట్ చెప్పగలిగితే అప్పుడు కొంచెం ఒక స్టెప్ ఎక్కుతాడు. అప్పుడు ఆర్టిస్ట్ అవుతాడు. మొన్న రీసెంట్గా ఒక సినిమా చేశాను కదమ్మా. ఆ సినిమాలో నేను ఏదనుకున్నానో దానికి మించే ఈ రౌడీ క్యారెక్టర్కి ఇచ్చారు ఆయన. దానిలో మంచి ఒక 4 పేజీలు డైలాగులు ఇచ్చారమ్మా ఆయన. అది నాకు కొంచెం తృప్తినిచ్చింది ఆ సినిమా, దేవగూడ అనే సినిమా. ఈ రౌడీ క్యారెక్టర్ అనేది మనం బ్రతకడానికే. ఇది కూడా చేయలేక దీంట్లో కూడా సరిగ్గా దొరక్క అప్పుడప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటుంటాం. అంటే ఆర్టిస్ట్గా కూడా చేస్తారా, ఇంకా సైడ్ ఇన్కమ్ ఏమైనా ఉంటుందా? నా వేషాలతోనే నేను బతకలేక ఇదే సినిమాలకి నేను కోఆర్డినేషన్, అంటే ఈ విలన్ బ్యాచ్ని తీసుకెళ్ళి వాళ్ళ మీద ఎంతో కొంత అట్లా ఆ విధంగా కూడా కొంత నాకు అదనంగా సంపాదన. అలా నేను ప్రస్తుతానికి నెట్టుకొస్తున్నా.
కొత్తగా వచ్చే ఆర్టిస్టులకి ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఏమైనా మెసేజ్ ఇస్తారా? అంటే ఇంత కష్టాలు పడి వచ్చారు మీరు, కొత్తగా ఇప్పుడు వస్తున్నారు కదా ఇండస్ట్రీలోకి, రౌడీలు అవ్వాలన్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలన్నా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం మెసేజ్ ఇస్తారు? మేము చేసే టైంలో నిజం కష్టాలు ఉన్నాయమ్మా. ఇప్పుడైతే అలాంటివి ఏం లేవు. ఇప్పుడు సీరియల్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు 5-6 ఛానల్లో సీరియల్స్, యూట్యూబ్ ఛానల్ కానీ, ఈటీవీ, మా టీవీ, జెమినీ, జీ తెలుగు, వీటిలో ఈ సీరియల్స్ వల్లే దాదాపు కొన్ని వందల మంది, వేల మంది బతుకుతున్నారమ్మా. ఇప్పుడు వచ్చే వాళ్ళకి అసలు ఇబ్బందే లేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళకి డబ్బుల ప్రాబ్లం కూడా లేదు. మాకు వేషాలు చేపించుకుని కూడా మాకు డబ్బులు లేదు అప్పుడు. ఇప్పుడు వచ్చిన కుర్రాళ్ళు మనమేం మెసేజ్ చేయ అవసరం లేదు. ఈ రోజు వచ్చిన కూడా వాడికి ఏం రాకపోయినా ఎంత ఇస్తామని అడుగుతాడు. వాడికి లుక్ ఉంటే డైరెక్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎంత ఇస్తారు సార్ నాకు రెమ్యునేషన్ అడుగుతున్నాడు. వాళ్ళకి మనం సజెషన్ ఇవ్వ అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ అన్ని చూసి వచ్చేసారు వాళ్ళు. అంటే తెలుగు మీరు వచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎదగకపోయినా, ఇండస్ట్రీలో ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఏం అవసరం లేదు. నాకు ఎంత ఇస్తావు, నా క్యారెక్టర్ ఏదో ఆలోచిస్తారు, నాకు ఎంత ఇస్తావు అని అడుగుతారు ఫస్ట్. అంతే. అప్పట్లో చాలా మంది కష్టాలు పడి వచ్చారంటే ఏంటో అనుకున్నాను, కానీ ఎదురుగా చూస్తుంటే ఎంత ఎమోషనల్ అవుతున్నారో అదే చూపిస్తుంది మాకు. ఫైట్లు అమ్మా, ఫైట్లు మనం బ్రతకాలంటే ఫైట్ చేయాలి ఇక్కడ, లేకపోతే కష్టం. ఆ సినిమాలో యాక్టింగ్ వల్ల ఫైట్ అని చేయాలి, జీవనం కోసమైనా ఫైట్ చేయాలి, అంతే. ఫైట్ చేయకపోతే బతకలేము ఇక్కడ. ఇప్పుడు అందులో కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒకప్పుడు ఒక బాహుబలి రాకముందు ఫుల్ బిజీగా ఉండేవాడు నేను. నెలకి 30 రోజులు 25 రోజులు చేసేవాళ్ళం. ఇప్పుడు రాను ఆ డేట్స్ కూడా లేవు మాకు. కాంపిటీషన్. అప్పుడు లుక్ ఉన్న వాళ్ళు జనాలు వచ్చేసారు, వాళ్ళు ఇచ్చే పేమెంట్కి వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు మాకు కొంచెం స్టెప్ పెరిగింది కాబట్టి, అంటే ఏజ్ పరంగా కానీ, అంటే ఇండస్ట్రీ వచ్చి 25 years అవుతుంది కదా, సీనియారిటీ ప్రకారంగా కొంచెం ₹1 పెరుగుతుంది కదా. ఒకప్పుడు 2,000 ఇచ్చేవాళ్ళు 3,000 5,000 అట్లా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు కాబట్టి, ఓహో ఇది ఈ రేంజ్ కాబట్టి ఇది వద్దు, మనం తక్కువలో వచ్చేవాడు కావాలని అట్లా ఆ విధంగా కూడా పని తక్కువ అవుతుంది. ఏదన్నా ఒక మంచి క్యారెక్టర్ పడి ఆ సినిమా సక్సెస్ అయితే మనకు లైఫ్ ఉంటుంది, ఇంకా ఇబ్బంది ఉంటుంది అమ్మా. అట్లా దానికోసం వెయిటింగ్. వాళ్ళు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలను, కానీ ఇచ్చే మహానుభావుడు ఉండాలి. దానికోసం మేము కూడా వెయిట్ చేస్తాం. మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్ దేవగుడిలో క్యారెక్టర్ అని చెప్తున్నారు కదా? అవునమ్మా. సో అందులో మీకు నచ్చిన డైలాగ్ మా ఆడియన్స్ కోసం చెప్పండి ఏమైనా. అలాగమ్మా. మీ నాయన్ని చంపడానికి ఎవరో వచ్చారనుకున్నావమ్మే, మేము అనుకోలేదే, ఎంత సులభంగా చిక్కినావే. మీ నాయన ఎందుకైనా మంచిదని ఇంటి మీద కన్నేయమన్నాడు, నేను నీ మీద వేసిన. పిరికి ఏడి పెట్ట వస్తుందా నీకు? చిగ్గు లేదా, పౌరుషం లేదా? వీర రెడ్డికి పుట్టలే, మొయ్యి నోరు మొయ్యి, సిగ్గులేను తానా. వావ్, సూపర్. నిజంగా రౌడీ కనిపించాడు ఫుల్గా. నాకు సాయి కుమార్ గారి వాయిస్ అంటే చాలా ఇష్టం అమ్మా. ఓకే. నాటకాలు వేసినప్పుడు కూడా ఆ వాయిస్ని ఎక్కువ చేస్తుండేవాడిని. అయితే ఈ పోలీస్ స్టోరీ ఉంది కదా, దాంట్లో ఆ గొంతు క్యాచ్ చేసేవాడిని నేను. సాయి కుమార్ గారి వాయిస్ కూడా. అయితే మా కోసం కూడా చెప్పాల్సిందే. నీతికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే 3 సింహాలు ప్రతిరూపాలైతే కనిపిస్తున్న 4 సింహాల ఈ పోలీస్. అమ్మా, ఎలా కన్నావమ్మా నీ తక్కువ నా కొడుకుల్ని, సత్య ధర్మాన్ని పేరు పెట్టావే, ఎందుకమ్మా ఇలాంటి లఫంగి నా కొడుకుని కన్నావు? చాలా బాగా చెప్పారు డైలాగ్. ఒక మనిషిలో ఇన్ని వేరియేషన్స్ అని అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. మీకు ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలని, మంచి స్క్రీన్ స్పేస్ ఉండే క్యారెక్టర్స్ రావాలని, మీ ఫ్యామిలీ అందరూ, మీ ఊర్లో అందరూ చాలా గర్వపడేలా క్యారెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చిన నక్షత్ర మీడియా వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అండి.